హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినిపోతుంది నువ్వుంటే నా జాతక స్టోరీలోని 117వ భాగం. ఆ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మీనాక్షి గారి గురించి అడిగితే అప్పటికే మీనాక్షి గారిని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేయటంతో ఆ రూమ్ నెంబర్ చెప్పగానే వాళ్ళు ఇద్దరు హడావిడిగా రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద మత్తుగా నిద్రపోతూ ఉన్న మీనాక్షిని చూసి కన్నీళ్లు కారుస్తూ శివరాం గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావురా అని అడిగారు. శివరాం గారు వాళ్ళని చూసి షాక్ అయ్యి ఒక్కసారిగా పైకి లేచి, అమ్మా, నాన్న, మీరిక్కడ అని అడిగాడు. కోడలికి ఇలా అయ్యిందని తెలిసి హుటాహుటిని బయలుదేరి వచ్చేశాం రా. అయినా ఇంత జరిగితే మాతో చెప్పాలని అనిపించలేదా? అంత పరాయి వాళ్ళమైపోయామా? అసలు ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మేము అన్న వాళ్ళం ఉన్నామని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదనుకున్నావు కదా, అందుకే మమ్మల్ని వదిలేశావు. చివరి చూపుకైనా వస్తావో లేదో అనుకున్నాము, కానీ అంతలోనే మాకే పిలిపొచ్చింది కోడలికి ఇలా అయ్యిందని. ఇంతకీ ఎలా ఉంది అని బాధగా అడిగారు శివరాం గారి తల్లిదండ్రులు. శివరాం గారు షాక్ అయ్యి వాళ్ళ మాటలకి బాధగా తలదించుకుని నడుము కొంచెం బెనికింది, బెల్ట్ వేశారు. కొద్ది రోజుల్లో తగ్గిపోతుందన్నారు అని అన్నాడు. అవునా అంటూ మీనాక్షి గారి దగ్గరికి శివరాం గారి తల్లి వెళ్ళి తల నిమురుతూ, చాలా మారిపోయింది కోడలి పిల్ల, మొహం చూడు పీక్కుపోయింది, ఉదయం నుంచి ఏమీ తినలేదా ఏంటి అని కంగారుగా అడిగారు. తిన్నది, కానీ పని చేసేసరికి అరిగిపోయింది. పైగా ఇలా హాస్పిటల్ పాలయ్యేసరికి కొంచెం టెన్షన్ పడింది, అందుకే అలా ఉంది. ఇంతకు మీకెలా తెలిసింది మీనాక్షికి దెబ్బ తగిలింది అని అడిగాడు శివరాం గారు. ఎలా తెలిస్తే ఏముంది లేరా, మీరు మమ్మల్ని వదిలేసుకున్నంత ఈజీగా మేము మిమ్మల్ని వదిలేసుకోలేకపోయాము. కోడలికి దెబ్బ తగిలిందని అనగానే తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చేసాము. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? నడుముకి పట్టీ వేశారంటే గట్టి దెబ్బ తగిలిందని కదా అని శివరాం గారి నాన్నగారు అడిగారు. హా అని చెప్పగానే అప్పుడు నర్స్ లోపలికి వచ్చి, సార్, అర్జెంటుగా కొంచెమైనా బిల్ పే చేయమని మా డీన్ చెప్తున్నారు. పైగా మీరు బాగా డబ్బున్న వాళ్ళు కదా, జస్ట్ అడ్మిషన్ ఫీ పే చేయడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి అని చిరాకుగా శివరాం గారి వైపు చూస్తూ అడిగింది. శివరాం గారు తడబడుతూ, కడతాను, కట్టకుండా ఎక్కడికైనా వెళ్తున్నానా ఏంటి పదే పదే గుర్తు చేయటానికి అని అరవగానే నర్స్ మూతి తిప్పుకుంటూ, అయితే త్వరగా కట్టండి అని చెప్పి వెళ్ళిపోతే శివరాం గారి తల్లిదండ్రులు ఆశ్చర్యంగా శివరాం గారి వైపు చూస్తూ, ఏంట్రా, ఆస్తి అంతస్తు అంటూ డబ్బులో మునిగి తేలుతున్న మీకు కొంచెం డబ్బులు కట్టడానికి లేకుండా పోయాయా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? కోడలికి ఎందుకు దెబ్బలు తగిలాయి అని అడిగారు శివరాం గారి తండ్రి గారు. శివరాం గారు ఇబ్బందిగా తలదించుకొని, ఏదో జరిగిందిలే నాన్న, ఆయన అవన్నీ ఎందుకు, మీనాక్షిని చూశారు కదా, మీరు ఊరికి వెళ్ళిపోండి, చాలా పనులు ఉంటాయి కదా అని, అక్కడ పొలం ఎలా ఉందో ఏమో అని అడిగారు. బాగానే ఉంది. నీకు ఒక మంచి విషయం చెప్పాలని ఫోన్ చేశాను, కానీ నీకు మాతో మాట్లాడాలన్నంత ఇంట్రెస్ట్ లేకపోవడంతో వెంటనే పెట్టేశావు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు బదులు ఇవ్వకపోయేసరికి చెప్పటం అనవసరం అనుకుని వదిలేశాను. కానీ ఇప్పుడు కలిశాం కాబట్టి చెప్తున్నాము. మన పొలం మీద నుంచి రింగ్ రోడ్డు వెళ్ళింది, అందుకే మన పొలం రేట్ భారీగా పెరిగిపోయి డబ్బులు కూడా బాగా వచ్చాయి. ఆ డబ్బులన్నీ నేను వడ్డీకి తిప్పుకుంటూ ప్రస్తుతానికి బ్రతుకుతున్నాము. మాకు మాత్రం ఎటువంటి లోటు లేదు.
కానీ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఇన్నాళ్ళు పరాయి పంచన చేరి తిన్నారు. ఈరోజు రూపాయి కోసం వెతుక్కుంటున్నారు అని శివరాం గారి వైపు జాలిగా చూస్తూ అన్నారు శివరాం గారి తండ్రి గారు. శివరాం గారు కోపంగా, అలాంటిది అలాంటిదేమీ లేదు. మా వెనక కోట్లకి కోట్ల ఆస్తుంది. ఆ ఆస్తి మొత్తం మాదే, అర్థమైందా? ఏదో ముష్టి ఒక 30-40 లక్షలు వచ్చినంత మాత్రాన మీరేమీ కోటీశ్వర్లు అయిపోరు అనగానే శివరాం గారి నాన్నగారు నవ్వుకుంటూ, ఓరి వెధవా, ఇంకా నీకు టెక్కు దిగలేదు. మన పొలం మీద రింగ్ రోడ్డు వెళ్ళిందంటే ఆ పొలం ఖరీదు ఎంతో తెలుసా? ₹1,00,00,000 వరకు పలుకుతుంది. అలా మనకున్న 2 ఎకరాలు అమ్మటం వలన ₹2,00,00,000 వచ్చాయి. వాటి వల్లే కదా ఏ పని చేసుకోకుండా దర్జాగా ఒక ఇల్లు కొనుక్కొని, ఏసీ పెట్టుకొని, సోఫా సెట్లు, పెద్ద టీవీ, ఇల్లు మొత్తం రీమోడలింగ్ చేయించి సిటీలో ఎలా ఉంటామో ఇప్పుడు పల్లెటూరులో కూడా అలానే ఉంటూ ఊర్లో ఉన్నత కుటుంబంగా ఉన్నాము అని గర్వంగా అన్నారు శివరాం గారి తండ్రి గారు. శివరాం గారు తండ్రి మాటలకి పక్కనే ఉన్న మాధవి, సురేష్ గారు షాక్ అయ్యి, ఏంటి మీరనేది? 2 కోట్ల అని నోరు తెరవగానే, 2 కోట్లు కాదు, ఇప్పుడు అవి దాదాపు 2,50,00,000 అయిపోయాయి. వడ్డీకి తిప్పుతూ ఉంటే, అది కూడా ₹10 వడ్డీకి తిప్పుతూ ఉంటే ఈజీగా నెలకి ₹1,00,000 వరకు వచ్చేస్తున్నాయి. అలా ఆ ₹1,00,000 దర్జాగా ఖర్చు పెట్టుకుంటూ ఇద్దరం సంతోషంగా ఉన్నాము. కొడుకు, కోడలు చూసుకోవట్లేదు, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న బెంగ కూడా లేదు. ఎందుకంటే మీరు ఎలా మమ్మల్ని వదిలేశారో మేము కూడా మిమ్మల్ని వదిలేశాము. కానీ మీకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని మనస్తత్వం కదా, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేశాము. ఉండండి, నేనే ఆ బిల్లేదో కట్టేసి వస్తాను. ఎలానో మీకు అంత స్తోమత లేదు కదా అని వెటకారంగా చెప్పి బయటికి వెళ్ళిపోతే, శివరాం గారు విప్పార్చిన కళ్ళతో తన తల్లి వైపు చూస్తూ, నిజంగానే నాన్న చెప్పిందంతా నిజమేనా అమ్మా? మీ దగ్గర అంత డబ్బుందా అని అడిగారు. 6 నెలల ముందు వరకు తినటానికి కూడా తిండి లేక, పండిన పంట చేతి వరకు రాక, మధ్యలోనే వానలకి ఎండలకి పాడైపోయి అప్పులు చేతిలోకి వస్తుంటే దేవుడే కరుణించినట్టు ఇదంతా జరిగి ఇప్పుడు మాకు ఏ లోటు లేకుండా మేమిద్దరం సంతోషంగా 3 పూటలా తింటూ ఏ దిగులు లేకుండా బ్రతుకుతున్నాం అని నిష్ఠూరంగా శివరాం గారి వైపు చూస్తూ అన్నారు శివరాం గారి తల్లిగారు. అదేంటమ్మా, ఇంత జరిగితే నాకు ఒక్క ఫోన్ చేసి చెప్పాలని మీకు అనిపించలేదా అని శివరాం గారు కోపంగా అడిగితే, ఫోన్ చేస్తే నువ్వే ఎత్తావా ఏంటి చెప్పటానికి అని వెటకారంగా అన్నారు శివరాం తల్లిగారు. శివరాం గారు కోపంతో ఊగిపోతూ, ఇప్పుడు ఆ డబ్బంతా నాదే కదా, మరి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియదా? ఆ డబ్బంతా మీరే వాడుకుంటే రేపు నేను, నా వెనుక ఉన్న నా కూతురు ఏమైపోవాలి? చిప్పెత్తుకొని తినాలా అని అడిగారు. అదేంట్రా అలా అంటావు? నీ వెనుక కోట్ల కోట్లు ఆస్తుంది కదా, అందుకే కదా మమ్మల్ని మా చావుకు వదిలేసి నీ పాటికి నువ్వు ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు లేరు అన్నట్టు బ్రతుకుతున్నావు. మరి ఈరోజు కొత్తగా మేము గుర్తొస్తున్నామా? హహహ, మేము కాదు గుర్తుకు వస్తుంది, మా వెనకున్న డబ్బు. ఆ డబ్బు కోసమే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు కదా అని శివరాం గారి చెంపని చాచి కొట్టినట్టు అడిగారు.
శివరాం గారి తండ్రి గారు బయటికి వచ్చి రిసెప్షన్ దగ్గర ఆయన కీప్యాడ్ ఫోన్తో ఫోన్ చేసి, మీరు చెప్పినట్టే చేశానయ్యా, కానీ నేను చేసింది కరెక్టే అంటారా అని బాధగా అడిగారు. అటువైపు నుంచి రుద్ర సైడ్ స్మైల్తో, అయ్యా అని ఏమీ వద్దు తాతయ్య, నేను మీ మనవణ్ణి కాబట్టి నన్ను రుద్ర అని పిలవచ్చు. నాకు నా తాతయ్య ఎలానో మీరు కూడా అంతే, కాబట్టి మిమ్మల్ని మీరు నా దగ్గర తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నేను చెప్పినట్టు చేయండి. మీ కొడుకు కోడలు మీ దగ్గరికి రాకపోతే నన్ను అడగండి అని తన ఒడిలో కూర్చొని నవ్వుతూ యాపిల్ తింటూ ఉన్న శక్తి వైపు చూస్తూ అన్నాడు. ఏమో రుద్ర, నువ్వు చెప్పినట్టు చేశాక రేపు ఊరు వచ్చాక నేను చెప్పింది అంతా అబద్ధమని తెలిస్తే వీళ్ళు మళ్ళీ మారిపోయి మమ్మల్ని చేదిరించుకొని ఊర్లో ఉన్న కాస్త పరువు కూడా తీసేసి వచ్చేస్తే మేము బ్రతకటం వృధా అవుతుంది. అందుకే ఇక్కడ వరకు మీరు పిలిచారని వచ్చాము, కానీ మీరు చెప్పింది చేస్తుంటే ఎక్కడో చిన్న భయం. కన్న కొడుకు కూడా మా గురించి పట్టించుకోకుండా మమ్మల్ని ఎక్కడ రోడ్డు పాలు చేస్తాడేమో అని బెంగగా అన్నారు. శక్తి మాట్లాడుతూ, మీరు ఎటువంటి దిగులు పెట్టుకోకండి తాతయ్య. మీ కోడలు మీ ఇంటి కోడలుగా మీ ఇంట్లో అడుగుపెట్టి పల్లెటూరు కోడలుగా ఎలా ఉండాలో అలా ఉండేలా నేను చేస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. ఆల్రెడీ బిల్ కూడా కట్టించేశాను. సో మీరు దిగులు పడకుండా వెళ్ళి మేము చెప్పినట్టు చేయండి అని భరోసా ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.